తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్లో అధికంగా 40 డిగ్రీలు దాటుతుంది ఎండ. ఇక ఏపీలో కూడా అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడం, సముద్రం నుంచి తేమగాలులు వీయకపోవడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వడగాల్పులు వీయగా మరికొన్ని చోట్ల వేడి వాతావరణం నెలకొంది. రాయలసీమ, కోస్తాలో మారుమూల ప్రాంతాల్లో సైతం గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడంతో ఉక్కపోత పెరిగింది. ఇక దేశంలోనే అత్యధికంగా నిన్న నంద్యాలలో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2-3 రోజుల వరకు రాయలసీమ, కోస్తాలో పలు చోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నంద్యాల, కడప, మన్యం జిల్లాలోని 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు పేర్కొంది. ఇక పగటి ఉష్ణోగ్రతలు రాయలసీమలో 2 నుంచి 4, అలాగే కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఇక మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.